25 లో ఈ 11 months లో మా దగ్గర దాదాపు 420+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఇప్పుడు 2026 లో ఎవరైతే పాస్ అవుట్ అవుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ 4-1 కంప్లీట్ అవుతుందండి. సో 4-2 లో వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఇదంతా ఉంటది. సో జనరల్ గా ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద చేస్తారు కాలేజెస్ లో. సో అది ప్రాజెక్ట్ కి మార్క్స్ పాయింట్ లో సరిపోద్ది. మనం మార్కెట్ పాయింట్ లో జాబ్స్ పాయింట్ లో చూసుకుంటే గనక జావా అండ్ పైథాన్ ఇవి కోర్ బేస్ అన్నమాట ప్రతి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి. సో వీటిని బేస్ చేసి వీళ్ళు అప్ స్కిల్ అయితే గనక ఈజీగా జాబ్స్ క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఎందుకు మీరు అంత కాన్ఫిడెంట్ గా జావా పైథాన్ అని చెప్తున్నారు అని అనుకంటే 2025 లో ఈ 11 months లో మా దగ్గర దాదాపు 420+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు ఇదే జావా పైథాన్ నేర్చుకోండి. సో కంపెనీస్ కూడా ఎక్కువగా వాటి మీదే సెర్చ్ చేస్తున్నారు. ఏంటి డిఫరెన్స్ రెండిటికి, జావాకి పైథాన్ కి అన్నారు అనుకోండి. జావా వచ్చేసి లైక్ బ్యాంకింగ్ సిస్టమ్స్, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ వీళ్ళంతా కూడా జావా యూజ్ చేస్తారు. అదే పైథాన్ కి వచ్చేసి ఇన్నోవేటివ్ థింగ్స్ చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మనకి డేటా రిలేటెడ్ వచ్చేదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనండి, మిషన్ లెర్నింగ్ అవనండి, డేటా సైన్స్ అవనండి, ఇదంతా కూడా పైథాన్ యూజ్ చేసి చేస్తారన్నమాట.